విజయ్ దళపతి తమిళనాడు ఎలక్షన్స్ గురించి చాలా నెలల నుంచి మన అందరం టీవీలో చూస్తున్నాం. చాలా మంది హీరో విజయ్ని, అదేనండి ఇప్పుడు తమిళనాడుకి సీఎం విజయ్ని త్రిష ఇష్యూలో కావచ్చు, కరూర్ మీటింగ్లో జరిగిన స్టాంపేడ్ ఇష్యూలో కావచ్చు, చాలా గట్టిగా టార్గెట్ చేశారు. సోషల్ మీడియాలో మీమ్స్ వేశారు, ట్రోల్ చేశారు, నవ్వుకున్నారు. ఇక విజయ్ పతనం మొదలైందని గట్టిగా నమ్మారు. సీన్ కట్ చేస్తే అదే సోషల్ మీడియా ఛానళ్ళు, అవే గొంతులు ఇప్పుడు విజయ్ సక్సెస్ని సెలబ్రేట్ చేస్తున్నాయి. సోషల్ మీడియాలో రీల్స్తో హోరెత్తిస్తున్నాయి. ఇదంతా చూశాక నాకు 2 విషయాలు అర్థమయ్యాయి. ఒకటి, మనుషులు ఒకరి పట్ల పాజిటివ్గా కానివ్వండి, నెగిటివ్గా కానివ్వండి, చాలా తొందరగా మారిపోతారు. వాళ్ళ ఒపీనియన్స్ని ఎయిదర్ పాజిటివ్గా అయినా నెగిటివ్గా అయినా చాలా ఫాస్ట్గా చేంజ్ చేసేసుకుంటారు. మీ సక్సెస్ని బట్టి మీ పట్ల వారి చూపు అండ్ బిహేవియర్ కంప్లీట్గా మారిపోతాయి. ఈరోజు నిన్ను ఇన్సల్ట్ చేసిన వాళ్ళే రేపు నువ్వు సక్సెస్ అయ్యాక నిన్ను పొగడ్తలతో ముంచేస్తారు. ఈరోజు నిన్ను తక్కువ అంచనా వేసిన వారే రేపు మీరు సక్సెస్ అయ్యాక నాకు ముందే తెలుసురా ఆడు సాధిస్తాడని కలరింగ్ ఇస్తారు. ఒక్క గెలుపు, 1 సాలిడ్ విన్, ప్రపంచం వారి పట్ల మీ దృష్టిని, చూపుని కంప్లీట్గా చేంజ్ చేసేసుకుంటుంది. ఆ ఒక్క గెలుపు నీ చరిత్ర మొత్తాన్ని తిరగరాస్తుంది. పాయింట్ నెంబర్ 2, ఇట్స్ జస్ట్ మ్యాటర్ ఆఫ్ టైం. నీకు ఎవ్వరి అప్రూవల్స్ అవసరం లేదు, ఎవ్వరి అప్లాజ్ అవసరం లేదు. ప్రపంచం మొత్తం నీకు వ్యతిరేకంగా ఉన్నా నీ మీద నీకు నమ్మకం ఉండి నీ నమ్మకాల్ని, సిద్ధాంతాల్ని నువ్వు ఫాలో అవ్వగలిగితే విజయం నీ వెంట నడుస్తుంది. సో సక్సెస్ ఈజ్ జస్ట్ మ్యాటర్ ఆఫ్ టైం. ఇదంతా నా వల్ల అవుతుందా అని డౌట్తో మధ్యలో వదిలేసే చాలామంది యూత్కి అండ్ నిరాశలో ఉన్న సామాన్యుడికి ఎన్ని కష్టాలు వచ్చినా అన్షేకబుల్గా నిలబడితే ఏదైనా సాధించవచ్చని నేర్పించినందుకు, పట్టుదల కృషి ఉంటే ఎంత ఎత్తుకైనా ఎదగచ్చని ప్రజలందరికీ చూపించినందుకు థ్యాంక్ యూ దళపతి.